శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారములు. శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగము. శ్లోకము తెలుసుకునే ముందు ఒక విషయము, మనకు ఎంత పెద్ద బలము ఉన్నా నాయకుడిని ఎలా కాపాడుకోవడం ఎందుకు అంత ముఖ్యమైనదో కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు తన సైన్యానికి ఇచ్చిన ఆదేశం ఏమిటో ఈ 11వ శ్లోకంలో తెలుసుకుందాము. 11వ శ్లోకము, అయనేషు చ సర్వేషు యథా భాగామవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంత సర్వ ఏవ హి. శ్లోకం యొక్క అర్థాలు: అయనేషు చ సర్వేషు, అన్ని వైపులా అన్ని ప్రవేశ మార్గాలలో, యథాభాగం తమ తమ నియమిత స్థానములో, అవస్థితాః ఉన్నవారై, భీష్మమేవ భీష్ముడినే, అభిరక్షంతః అన్ని ప్రక్కల కాపాడండి, భవంతు మీరు, సర్వ ఏవ అందరును, హి నిశ్చయముగా. శ్లోకం యొక్క అర్థము: మీరందరూ మీ స్థానంలో ఉండి అన్ని వైపుల నుండి భీష్మ పితామహుడిని రక్షించండి అని దుర్యోధనుడు తన సైన్యంలోని యోధులను ఆదేశిస్తున్నాడు. తాత్పర్యము: ఈ శ్లోకంలో దుర్యోధనుడి భయము, ఆందోళన భీష్మాచార్యులపై ఆధారపడడం కనిపిస్తాయి. తన సైన్యం ఎంతో బలమైనదని చెప్పినప్పటికీ యుద్ధంలో భీష్మాచార్యుల పాత్ర ఎంత ముఖ్యమో అతనికి తెలుసు. అందుకే అందరూ కలిసి భీష్మాచార్యులని కాపాడాలని ఆదేశించాడు. దీనికి ఇంకో విధంగా కూడా చెప్పుకుంటారు. ఏంటంటే, భీష్ముడు మహాపరాక్రమశాలి, తనను తాను రక్షించుకోగలడు. ఆయనకు ఎవరు అవసరం లేదు. అయినను భీష్ముడిని సర్వ విధంలో కాపాడుచుండుమని దుర్యోధనుడు తన సైన్యానికి ఎందుకు ఆదేశించాడు అంటే, ఇందుకు ఒక కారణం ఉంది. ద్రుపదిని పుత్రుడగు శిఖండి మొట్టమొదట స్త్రీ రూపం కలిగి ఉండి నందువలన అతనితో యుద్ధము చేయనని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. శిఖండితో యుద్ధం చేయని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. కావున పాండవ పక్షంన ఉన్న శిఖండి ఎదురుగా వచ్చినచో భీష్ముడు అతనితో యుద్ధం చేయడు. ఈ విషయము గ్రహించి శత్రువు అతనిని వధించవచ్చునని రహస్యంగా తెలుసుకుని దుర్యోధనుడు వీరులందరినీ భీష్ముడి ఎదుటకు శిఖండి రాకుండా ఉండుటకు సర్వ విధములుగా అతనిని రక్షించమని ఆదేశించెను. భీష్ముడు క్షేమంగా ఉన్నచో శత్రువులందరినీ హతమార్చే సామర్థ్యము అతనికి ఉన్నది. కనుక దుర్యోధనుడు తన వీరులను ఆ విధంగా ఆజ్ఞాపించాడు. దుర్యోధనుడి ద్వారా మనము ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గురువుల వద్ద కూడా అమర్యాదగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు ఈ దుర్యోధనుడు అని అంటే, అన్నిటికీ అతను దోష దృష్టితో చూడడము అనేది ఉంది. అందుకే ప్రతి విషయంలో కూడా అనవసరమైనటువంటి వ్యతిరేక ధోరణి కనిపిస్తుంది దుర్యోధనుడు. ఇలాంటి ధోరణి ఉన్నవారికి మంచి విషయాలు ఎన్ని చెప్పినా తెలకెక్కవు. దుర్యోధనుడిలో మొదటి నుంచి కూడా అతనిలో దోష దృష్టి ఉంది. కాబట్టి అతను అన్నిటినీ కూడా అదే విధంగా అర్థం చేసుకున్నాడు. ఈ శ్లోకాన్ని మనము మన జీవితానికి ఏ విధంగా అన్వయం చేసుకోవాలంటే, మనకు ఎంతటి బలము సామర్థ్యము ఉన్నా సరి అయిన నాయకత్వం మరియు ఐక్యత లేకుంటే అంతా వేస్ట్. అదే సమయంలో బయటకు ధైర్యంగా కనిపించిన మనసులో భయం ఉంటే అది మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకోవాలి. హరే కృష్ణ. కృష్ణార్పణమస్తు.